వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. అలాంటి ప్రాంతాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు బాధితులకు ఆహారం, మంచినీళ్లు పంపిణీ చేస్తున్నాయి. బాధితులకు ఆహారం అందిస్తున్న దాస్యం యువసేన నేతలతో మా వరంగల్ ప్రతినిధి కేకే మరింత సమాచారం అందిస్తారు. ఓరగల్లును ముంతా తుఫాన్ ముంచేయడంతో కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల విలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వందల కాలనీలు వరద నీటిలో చిక్కుకొని విలవిలనాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నాడు సమయనగర్, సరస్వతి నగర్, అదేవిధంగా మధురా నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలంతా కూడా నిన్నటి నుంచి నీటిలో తడుస్తూ పాములు తేళ్లతో సావాసం చేశారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా లేకపోవడంతో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కూడా వీళ్లకు కనీసం ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి సమయనగర్ వద్ద ఉన్నాం. సమయనగర్ లోపల అంటే వరద నీటి లోపల గత రాత్రి నుంచి ఉన్నటువంటి ఎవరైతే ముంపు బాధితులు ఉన్నారో ఆ ముంపు బాధితులకి ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆహారం, మంచినీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం వల్ల 10 కాలనీలు జలమయమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమరావతి నగర్ దగ్గర ఉన్నటువంటి గేట్లు తెరవకపోవడం వల్ల సమయనగర్, అదేవిధంగా సరస్వతి నగర్, ప్రగతి నగర్, ఇక్కడ ఉన్నటువంటి టీవీ టవర్, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దానిపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పేదలంతా కూడా అంటే ముంపుకు కారణం ఎవరు, తమకు సంబంధించినటువంటి దుస్థితికి కారణం ఎవరని ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలు కావచ్చు, చిన్న పిల్లల నుంచి కూడా చంటిబిడ్డ తల్లులు అంతా కూడా ఆహారం కోసం అల్మటిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అడుగడుగునా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుపేదలు. ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్యం అంటే సమస్యలతో సాహసం చేసేటువంటి వీళ్ళంతా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళలో కొంతలో కొంతైనా కూడా సామాజిక బాధ్యతతోటి ఆకలి తీర్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం మాట్లాడే ఆకలి తీస్తున్నటువంటి విజయ్ గారు చెప్పండి, అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు వీళ్ళకి కనీసం అంటే 24 గంటలుగా రాత్రి పగలు కూడా సమస్యలతో సావాసం చేశారు, ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్ని చోట్ల చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు? మేము దాదాపుగా హన్మకొండ, వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మా పిల్లలందరూ కూడా మాకు సంబంధించిన కార్యకర్తలు ఎక్కడో అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా దుర్మార్గం. పట్టించుకోకుండా వాళ్ళు కనీసం ముంపు ప్రాంతాలను తెలిసి కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించలేదని చెప్పేసి ఇవాళ మేము ముందుకొచ్చి నిన్న రాత్రి నుంచి కూడా మేము సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాం. ఇవాళ కూడా మేము సహాయక చర్యలు చేపడుతున్నాం, మళ్ళా కూడా చేపడతాం. మాకు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. మేము ఉన్నాం ప్రజల కోసం, మేము చేస్తాం డెఫినెట్గా. ఎన్ని ప్రాంతాలు మీరు తిరిగారు? ఇట్లా ఎంతమందికి ఆహారం అందిస్తారు? మేము రామన్నపేట, ఇక్కడ సమయనగర్, పోచమ్మకుంట, ఇట్లా చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. మేము ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ తిరుగుకుంటూ మేము ఇవన్నీ నిత్యావసర వస్తువులు అనుకోండి, అన్నం అనుకోండి, మేము సరఫరా చేస్తాం. ఇది అంటే నిరుపేదల ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాం, సమస్యలతో సాహసం చేస్తున్నారని చెప్పి ఇక్కడ అందరూ అంటే సామాజిక బాధ్యతతోటి వీళ్ళందరి ఆకలి తీరుస్తున్నామని చెప్పి విజయ్ భాస్కర్ తనకు సంబంధించినట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్. ట్యూషన్కి వెళ్ళాము.